జూన్ 5, 2024 బుధవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవటం చాలా మంచిది. వీరికి గొప్ప శుభకాలం. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ధనయోగం ఉన్నది. ఆరోగ్యం సహకరిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. నిర్మలమైన మనసుతో పనిచేసి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మనోధైర్యంతో ప్రయత్నించిన ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చంద్రశేఖరాష్టకం చదివితే చాలా మంచిది. మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీ ఆంజనేయ ఆరాధన శుభప్రదం. శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి. మీ రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమ కాలం. కీలక నిర్ణయాలు తీసుకోవటంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు. దుర్గా ధ్యాన శ్లోకం చదివితే అన్ని విధాలా మంచిది. అనుకూల కాలం కాదు. ఓర్పుతో ముందుకు సాగాలి. ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటి వారిని కలుపుకొని పోవాలి. ముఖ్య విషయాలలో అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది. శుభప్రదమైన యోగాలు ఉన్నాయి. మీ రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను సాగతీయకండి. త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్య హృదయం చదవటం చాలా మంచిది. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం. దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య పనులలో విజయసిద్ధి ఉంది. ఆశించిన విధానంగా ఫలితాలను సొంతమవుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చంద్రధ్యానం మేలు చేస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారంలో అభివృద్ధి సూచితం. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్య విషయాలలో పెద్దల సలహాలు తప్పనిసరి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త మిమ్మల్ని కొంచెం బాధను కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం చాలా మంచిది. శుభ ఫలితాలు ఉన్నాయి. మీ రంగాలలో అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ధన ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. మనస్సౌఖ్యం ఉంది. ఒత్తిడిని జయించి విజయాన్ని అందుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన శ్రేయస్కరం. ప్రారంభించిన పనులలో పట్టుదల అవసరం. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన విధంగా ఫలితాలను అందుకుంటారు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.